50,000 అదనపు ఉద్యోగాల్ని విద్య, ఆరోగ్యం, అందరికీ న్యాయం ఈ రంగాల్లో కల్పించి, అదే కాక ఒక విద్యుత్ పంపిణీలోనే 75,000 మంది యువతకు అదనంగా ఉపాధిని కల్పించి ఈ రాష్ట్రంలో నిరుద్యోగం కాదు ఉద్యోగం కోసం ముందుకొచ్చే యువత ఎక్కడా అని చెప్పని పారిశ్రామికవేత్తల అరువులు చాచే పరిస్థితిని కల్పిస్తుంది లోక్సత్తా పార్టీ. సమాజానికి సేవ చేయాలని చెప్పిన లక్షలాది హృదయాలు తలడెల్లుతున్నాయి. సామాన్యులకు న్యాయం అందించాలని, చేతనైనంత చేయాలని చెప్పని తలడెల్లుతున్నాయి. అవకాశం లేదు. అలాంటి వారందరికీ ప్రతి సంవత్సరం 1,00,000 మందికి ప్రత్యేకంగా అవకాశాన్ని కల్పించి 2 ఏళ్ల పాటు ఏడాదికి 1,00,000 మందిని కొత్తగా తీసుకుంటూ 2 ఏళ్ల పాటు జాతీయ సేవా పథకాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కళ్ళకి ఎవరు కోరుకుంటే వారు స్వచ్ఛందంగా వచ్చి ఏర్పాటు చేసి ఏ రంగంలో అయినా సరే స్థానికంగా జిల్లా ప్రభుత్వం కోరుకున్న చోట వారితో పని చేయించుకుంటారు. విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, అవినీతిని అంతం చేయడం కావచ్చు, వ్యవసాయంలో విప్లవాన్ని తీసుకురావడం కావచ్చు, ఆత్మగౌరవాన్ని కాపాడడం కావచ్చు, మూఢనమ్మకాల నుంచి దూరం చేయడం కావచ్చు, ఏ రంగంలో అయినా సరే సేవ చేసే అవకాశాన్ని ఇచ్చి ఆ కాలంలో, ఆ 2 ఏళ్ల కాలంలో నెలకి 3,000 రూపాయలు ప్రజల పన్నుల డబ్బులోంచి వారికి ఉపకార వేతనంగా ఇచ్చి లక్షలాది మంది పనికొచ్చే పౌరుల్ని, చేవగల పౌరుల్ని, ఈ రాజ్య వ్యవస్థని శాసించగల పౌరుల్ని సృష్టిస్తుంది లోక్సత్తా ప్రభుత్వం. ఈవేళ రిజర్వేషన్లు ఎంతకాలం కొనసాగుతున్నా ఫలితాలు ప్రధానంగా కలెక్టర్ల కొడుకులకి, మంత్రుల కూతుళ్ళకి అందుతున్నాయి తప్ప సామాన్యులకు అందడం లేదు. రిజర్వేషన్లు కావాల్సింది పుట్టుకతో వివక్షకు గురై దేవుడు తెలివితేటలను ఇచ్చినా కూడా వికసించే అవకాశంలాగా వినిపిస్తున్న వాళ్ళకి. అంచేత కలెక్టర్ల కొడుకులకి, మంత్రుల కూతుళ్ళకి కాకుండా ఈ వర్గాల్లోనే నిజంగా అవసరమున్న బీదలకు అందించే ఏర్పాటు చేస్తుంది. వివక్ష లేనటువంటి రాజ్యాన్ని సృష్టిస్తుంది. రిజర్వేషన్లు అందక ఇతర కులాల్లో ఉండి పేదరికానికి గురవుతూ పిల్లలకి చదువు చెప్పించలేక, కనీసమైనటువంటి ఆదాయం లేక కన్నీళ్లు కారుస్తూ గుండెల్లో భారంతో లక్షలాది మంది బతుకుతున్నారు. కులంతో, మతంతో నిమిత్తం లేకుండా ఏ కులమైనా సరే గ్రామ ప్రాంతాల్లో పెరిగేటువంటి పిల్లలకి, పట్టణాల్లో బీద పిల్లలకి 100కి 10 మార్కుల్ని అదనంగా బోనస్ మార్కులుగా కలిపి వారందరూ సంపన్నుల పిల్లలతో, రిజర్వేషన్లు ఉన్నవారు కావచ్చు, రిజర్వేషన్ లేనివారు కావచ్చు, అన్ని కులాలకి వర్తించేలా చేసి సంపన్నుల పిల్లలతో, ఖరీదైనటువంటి కుటుంబాల పిల్లలతో పోటీ పడే అవకాశాన్ని లోక్సత్తా ప్రభుత్వం కల్పిస్తుంది. కులాల పేరుతో చిచ్చురేగే అవకాశం లేకుండా అందరికీ న్యాయాన్ని చేస్తుంది. పుట్టుకతో వివక్షను తొలగిస్తుంది. ఈవేళ రిజర్వేషన్లు అందుతోంది కేవలం 100కి 8 మందికి. అణగారిన వర్గాల్లో 100కి 4 ఎందుకంటే 100కి 4 ఈ వర్గాల్లో స్కూలు పూర్తి చేస్తున్నారు. రిజర్వేషన్ అనేది స్కూలు పూర్తయ్యాక. అందుకని 100కి 100 మందికి మంచి ప్రమాణాల విద్యని అందించడం, ఆ తర్వాత ఉన్నత విద్య, ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ దగ్గర నుంచి ఏ విద్య అయినా సరే ఆ బిడ్డకు అర్హత ఉంటే నా తండ్రికో తల్లికో డబ్బు లేదు కాబట్టి చదువుకోలేకపోయానన్నటువంటి కన్నీళ్లు లేకుండా ప్రతి బిడ్డ శక్తిని బట్టి ఏ స్థాయి వరకైనా సరే ఉచితంగా చదువుకునే ఏర్పాటును లోక్సత్తా ప్రభుత్వం చేస్తుంది. అలాంటి విద్య వల్ల లాభపడ్డ వాళ్ళు నేనే ఒకండి. నా తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు. వారికి భారం కాకుండా తినడానికి తప్ప 1 రూపాయి ఫీజుల కోసం ఖర్చు పెట్టకుండా ఇంటి నుంచి నిజానికి లాభం వచ్చే ఏర్పాటు చేసింది ఈ సమాజం. నాలాంటి వాళ్ళకి లక్షల మందికి, ఈవేళ కోట్ల మందికి మేము మళ్ళీ న్యాయం చేయాలి. ఏ బిడ్డ కూడా డబ్బు లేక బట్టి చదువుకోలేకపోయిన బాధ లేకుండా, అర్హత ఉంటే, మేధస్సు ఉంటే, తెలివితేటలుంటే, కష్టపడే తత్వం ఉంటే ఏ స్థాయి కలుగుతున్న నమ్మకాన్ని కలిగించాలి. కులాన్ని ఒక తరం కాలంలో నిర్మూలించాలి. శాశ్వతంగా కులాన్ని కొనసాగించి కులం పేరుతో హింసను రేకెత్తించి ద్వేషాలను పెంచి ఓటు బ్యాంకుల రాజకీయం నడుస్తోంది.
దాన్ని ఆపాలంటే ఒక్క తరం కాలంలో కులాన్ని తొలగించాలి, కులం ప్రసక్తి లేని సమాజాన్ని సృష్టించాలి. అందుకోసం లోక్సత్తా 100 రూపాయలు కట్టుబడి ఉన్నది. రెక్కాడితే గాని డొక్కాడిన కుటుంబాలు ఆ దారిన వస్తుంటే అక్కడ కన్స్ట్రక్షన్ వర్కర్స్ కావచ్చు, నెత్తి మీద తట్టలతో అమ్ముకునేటువంటి సామాన్యులు కావచ్చు, తోపుడు బళ్లతో వెళ్ళేవారు కావచ్చు, వ్యవసాయ కూలీలు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, ఇంకా రిక్షాలు లాగేవాళ్ళు కావచ్చు. ఈ రాష్ట్రంలో 1 కోటి కుటుంబాలు, కష్టపడే కుటుంబాలు, రేయింబవళ్ళు. వాళ్ళకి అక్టోబర్ 2 తెలియదు, వాళ్ళకి దసరా పండుగ లేదు, వాళ్ళకి సెలవులు లేవు, లీవులు లేవు, ప్రావిడెంట్ ఫండ్ లేదు, పెన్షన్ లేదు, ఏ హక్కులు లేవు, పే కమిషన్లు లేవు. 1 కోటి కుటుంబాలు రెక్కాడితే డొక్కాడగా భయపడుతున్నారు. 2 రోజులు ఏ కారణంగా పని చేయలేకపోతే పస్తులు ఉండాల్సి వస్తుంది. అనారోగ్యం వచ్చి ఆరోగ్యశ్రీలో కేవలం 100 మందికి వచ్చేటువంటి ఆరోగ్యశ్రీ అందకపోతే కుటుంబం అప్పుల పాలు కావాల్సి వస్తుంది, లేకపోతే అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది. ఆధునిక సమాజంలో కష్టపడే ఏ కుటుంబం కూడా బతుకు భయంతో వెలిపించరాదు. ఈ 1 కోటి కుటుంబాలకి జాగ్రత్తగా వినండి, 100కి 100 లోక్సత్తా పార్టీ కట్టుబడి ఉన్నది. తృతీయ ప్రపంచ దేశాల్లో భారతదేశంలో తొలిసారిగా ఇలాంటి సాంఘిక భద్రత లోక్సత్తా పార్టీ ప్రజల ముందు పెడుతోంది. ఈ 1 కోటి కుటుంబాలకి మీకు బెచ్చమిస్తున్నామని లోక్సత్తా పార్టీ అంటున్నా. మీ పన్నుల డబ్బిని, మీ హక్కిది. నెల నెల మీ సంపాదనలో కొంత భాగాన్ని పొదుపుగా పెట్టండి. అంతే మొత్తాన్ని నెలకు 400 రూపాయలు చొప్పున ప్రభుత్వం నుంచి మీ హక్కుగా మీకు డబ్బు వస్తుంది. మీకు విధిగా మంచి వడ్డీ లభిస్తుంది. 7 ఏళ్లలో, మళ్ళీ చెప్తున్నా, 7 ఏళ్లలో ఈ 1 కోటి కుటుంబాలు లక్షాధికారులు అవుతారు. ఇక ఏనాడు కూడా రెక్కాడితే గాని డొక్కాడు అని చెప్పిన బాధ లేకుండా, 2 రోజులు పని లేకపోతే పస్తుంటానన్న భయం లేకుండా, మా పిల్లలు చదువు అవుతుందని చెప్పిన ఆందోళన లేకుండా, అనారోగ్యం వస్తే గర్భశోకంతో కుమిలిపోకుండా, ఆత్మగౌరవంతో 1 కోటి కుటుంబాలు ధైర్యంగా బతకచ్చు. దాన్ని లోక్సత్తా పార్టీ ఏర్పాటు చేసి తీరుతుంది. వ్యవసాయంలో ప్రతి 3000 ఎకరాలకి, అంటే ఒక గ్రామానికి లేక 2 గ్రామాలకి 1 చొప్పున అగ్రి క్లినిక్లు ఏర్పాటు చేసి, అగ్రి క్లినిక్లు మనకి జబ్బు చేస్తే మందిచ్చే క్లినిక్ ఎట్లా ఉంటాయో అలా వ్యవసాయ క్లినిక్లు, అగ్రి క్లినిక్లు ఏర్పాటు చేసి ఎవరే పంట వేస్తున్నారో తెలుసుకుని పంట వేసే అవకాశం. ఈవేళ మదనపల్లి నుంచి సోదరులు వచ్చారు, అక్కడ ₹1/2 టొమాటో, ఇక్కడ విజయవాడలో ఎంత కొంటున్నారో మీరు కనుక్కోండి ఒక్కసారి. మార్కెట్లో టొమాటోలు ₹20 మార్కెట్లో, మదనపల్లిలో ఈవేళ ₹1/2 ఉంది. ఇది ఈవేళ కొత్త కాదు, ప్రతి సంవత్సరం ఉల్లిపాయలు కావచ్చు, టొమాటో కావచ్చు, కూరగాయలు కావచ్చు, పళ్ళు కావచ్చు, ప్రతి సంవత్సరం ఇదే పరిగెడుపు. ఎవరెంత పంట వేస్తున్నారో, ఎంత గిరాకీ ఉంటుందో తెలుసుకుంటే రైతుకి తెలివితేటలు ఉన్నాయి. విషయం తెలియనిస్తేగా కంప్యూటర్లు ఏర్పాటు చేసి పంట వేయడానికి ఏది గిరాకీ ఉందో తెలుసుకునే అవకాశం రైతులకు ఇవ్వడం. ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు మంచి నాణ్యత గలవి ఉమ్మడిగా కొనుక్కునే అవకాశంతో తక్కువ ధరకు వచ్చే రకంగా ఈవేళ దేహీని అర్థించే రీతిన ఈ పట్టణాలకు పోయి వేలాది మంది క్యూలో నుంచోవడం కాకుండా ఆ గ్రామంలోనే దర్జాగా డబ్బిచ్చి కొనుక్కునే అవకాశం. ప్రతి రైతుకి, మళ్ళీ జాగ్రత్తగా వినండి, ప్రతి రైతుకి 100కి 100 మంది రైతులకి, ఇవాళ 130 మందికే ఉంది. ప్రతి రైతుకి రుణ సదుపాయాన్ని కల్పించడం, అది రైతుకి హక్కు. పొలం ఉంది, పొలాన్ని సెక్యూరిటీగా తీసుకుంటే రుణం ఎందుకు ఇవ్వయ్యా? కొంతమందికి ఇచ్చి ఎగ్గొడితే రుణమాఫీ అని చెప్పంటావా? అదే వ్యవసాయానికి న్యాయం చేసే తీరు. ప్రతి రైతుకి రుణాల నుంచి ఏర్పాటు చేసి ఆ రైతులు మళ్ళీ ఈ రిటైల్ ఛానల్లో అమ్ముకోవాలని చెప్పంటే ఉమ్మడిగా అమ్ముకునే ఏర్పాటు. ఒక గంపకే రిటైల్ ఛానల్ అని చెప్పంటే ఎవరు కొనరు. ఉమ్మడిగా అమ్మే ఏర్పాటు చేయడం. ఈ మొత్తం కూడా గ్రామాన వెలిసేటువంటి రాష్ట్రంలో వచ్చే 10,000 అగ్రి క్లినిక్ల్లో జరుగుతుంది. అక్కడ రైతు బిడ్డలే ఉపాధి పొందుతారు. వాళ్ళ జీతభత్యాలు, వాళ్ళ జీవితం ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుంది. అది వ్యవసాయాన్ని బాగు చేసే తీరు. మాటలు చెప్పడం కాదు, మసల కన్నీళ్లు కార్చడం కాదు, రైతుని ప్రభుత్వ దయాదాక్షిణ్యంలో బతికించడం కాదు.